రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన చలో ఢిల్లీ మార్చ్ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హర్యానా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలను అమలు చేయడంతో పాటు వాహనాల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మెలు, స్పెక్ బారియర్లు, ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. టోహానా బోర్డర్ వద్ద ఇసుక కంటైనర్లను, కాంక్రీట్ బారికేడ్లను, మేకులను రోడ్డుపై ఏర్పాటు చేశారు. ఇవాళ చర్చలకు రావాల్సిందిగా రైతు సంఘాలను కేంద్రం ఆహ్వానించింది. కనీస మద్దతు ధరకు చట్టబద్దత వంటి డిమాండ్లతో సంయుక్త కిసాన్ మోర్చా, పలు ఇతర రైతు సంఘాలు ఢిల్లీ మార్చికి పిలుపునిచ్చాయి. దీంతో ట్రాక్టర్ ర్యాలీ, మార్చు సహా ఎటువంటి నిరసనలు చేపట్టరాదంటూ హర్యానా ప్రభుత్వం 15 జిల్లాల పరిధిలో 144 సెక్షన్ విధించింది. శంభు వద్ద పంజాబ్తో సరిహద్దును మూసివేసింది. 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను, బల్క్ ఎస్ఎంఎస్లను మంగళవారం దాకా నిషేధించింది. 2020-21లో రైతులు ఏడాదికి పైగా నిరసనలు కొనసాగించిన సంఘం ఫతేపూర్ సిక్రీ సరిహద్దులో బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేశారు. ఢిల్లీలోని ఈశాన్య జిల్లాలో కూడా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. నిరసనకారులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. యూపీ, పంజాబ్ సరిహద్దుల్లో 5,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మెట్రో స్టేషన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నిరసనకారులు బారికేడ్లను తొలగించుకుని లోపలికి రాకుండా గగ్గర్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా ఇనుప చువ్వలను అడ్డంగా పెట్టి అమర్చారు. ఇదేమైనా కనీసం 20,000 మంది రైతులు ఢిల్లీ తరలుతారని రైతు సంఘాలంటున్నాయి. మోదీ సర్కార్ నిరంకుశత్వంతో రైతులను అడ్డుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దాన్ని ఢిల్లీ నుంచి శాశ్వతంగా పారదోలాలని పిలుపునిచ్చారు.